వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏపీలో సమస్యలపై వైఎస్ జగన్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇక డిఎస్సి అభ్యర్థులతో మాజీ సీఎం జగన్ భేటీ అయ్యారు. ఇక ఈ భేటీలో తమకు జరిగినటువంటి అన్యాయం మీద యువత కన్నీరు పెట్టుకున్నారు. అర్హత ఉన్నా తమకు ఉద్యోగం రాలేదంటూ, అసలు ఉద్యోగం తమకు ఎందుకు రాలేదు, ఏం జరిగింది అన్నటువంటి తీరును వివరించారు అభ్యర్థులు జగన్ కి. ఇక తెర వెనుక ఒక డార్క్ ఆపరేషన్ జరిగిందని, పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయంటూ అభ్యర్థులు చెప్పారు. డిఎస్సిలో అక్రమాలు జరిగాయంటూ కొద్ది రోజులుగా వైసీపీ ఆందోళన చేస్తూ ఉంది. స్పోర్ట్స్ కోటా పేరుతో అవినీతికి పాల్పడ్డారంటూ వైసీపీ ఆరోపిస్తూ ఉంది. డిఎస్సి మెరిట్ లిస్టు ప్రకటించకుండా అన్యాయం చేశారని అభ్యర్థులు ఆరోపణలు చేస్తున్నారు. ఇక మంగళవారం రాజధాని రైతులతో జగన్ సమావేశం అవడం జరిగింది. ఇక ఈ విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల మీద వరుసగా కూడా వాళ్ళతో మాట్లాడుతూ సమావేశం అవుతూ ఉన్నారు జగన్. ఇక వాళ్ళ దగ్గర నుంచే ఈ భేటీలో అసలు ఏం జరిగింది ఏంటి అన్నటువంటి సమస్యలు నేరుగా బాధితుల దగ్గర నుంచే జగన్ తెలుసుకుంటూ ఉన్నారు. ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి కిషోర్ అడిగి తెలుసుకుందాం. ఎస్ కిషోర్, ఇటు జగన్ ఎవరైతే డిఎస్సి యువత ఉన్నారో వాళ్ళకి ఉద్యోగం రానటువంటి అంశం, వీటన్నిటి మీద కూడా వాళ్ళ దగ్గర నుంచే అడిగి తెలుసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ భేటీ గురించినటువంటి డీటెయిల్స్ ఏంటి? మొత్తంగా కూడా ఇటు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి 2 సంవత్సరాలు పూర్తయిందని ఒకవైపు కూటమి ప్రభుత్వం నేతలు గొప్పగా చెప్పుకుంటున్న నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పంతాన్ని మార్చుకుని ఏదైతే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమస్యల మీద పెద్ద ఎత్తున కూడా ఒక కార్యాచరణ పెట్టి ముందుకు వస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇటీవల మాదిగన్ యొక్క ప్రతిపాదన దగ్గర నుంచి ఇప్పుడు డిఎస్సి అభ్యర్థుల అంశం వరకు కూడా ఒక స్ట్రాటజీతో కుటుంబ ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టేందుకు, వారి నుంచి సమాధానం రాబట్టేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు మాత్రం పూర్తి స్థాయిలో రాష్ట్ర రాజకీయాలు మొత్తాన్ని కూడా వేడి పుట్టిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే నిన్నటికి నిన్న ఇటు రాజధాని రైతులకు అన్యాయం జరుగుతుంది, బలవంతంగా భూములు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ రాజధాని రైతులు జగన్మోహన్ రెడ్డి దగ్గర వారే ఆవేదనలు వ్యక్తం చేసిన నేపథ్యం దాని మీద జగన్మోహన్ రెడ్డి తనదైన శైలిలో స్పందించినటువంటి పరిస్థితి ఇదంతా కూడా ఒక వైపు నడుస్తూ ఉంటే, ఇప్పుడు తాజాగా ఏదైతే తొలి సంతకంతో డిఎస్సి అభ్యర్థులకు మేము మేలు చేస్తున్నామంటూ కుటుంబ ప్రభుత్వం ఆర్భాటంగా ఆ యొక్క తొలి సంతకం చేసి ఆ తర్వాత మెగా డిఎస్సి నిర్వహించి అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించాము, టీచర్ పోస్టులు భర్తీ చేశాము, పెద్ద ఎత్తున మేము ఈ యొక్క ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామంటూ ఎంతో గొప్పగా ప్రచారం చేసినటువంటి కుటుంబ ప్రభుత్వం ఆ యొక్క డిఎస్సి నిర్వహణలో పూర్తి స్థాయిలో కూడా అక్రమాలు చోటు చేసుకున్నాయి. అర్హులకు ఉద్యోగాలు రాకపోవడంతో పాటు అనర్హులకు ఉద్యోగాలు వచ్చే విధంగా ఈ యొక్క ప్రభుత్వం వ్యవహార శైలి ఉంది. ఏదైతే జిల్లాల వారీగా ఏర్పడినటువంటి కార్యక్రమాన్ని మొత్తాన్ని కూడా సెంట్రలైజ్ చేసి అక్కడ పూర్తిగా అవినీతికి తెరలేపారు. పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారి అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చారంటూ కూడా డిఎస్సి అభ్యర్థులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిసి ఆయనకు మొత్తం కూడా మేము అర్హులము, మాకు ఉద్యోగాలు రాకపోవడానికి ప్రధాన కారణాలు ఉన్నాయంటూ వారు పూర్తి స్థాయిలో వివరించిన పరిస్థితి స్పష్టంగా కనపడింది. అయితే అంతేకాకుండా పూర్తిగా కూడా అంటే ఇక్కడ ఈ యొక్క అభ్యర్థులు ఎవరైతే చెప్తున్నారో వీళ్ళందరూ కూడా నాకు అర్హత ఉంది, కొన్ని సంవత్సరాలుగా మేము ఉద్యోగం వస్తుంది ఆసక్తిలో కష్టపడి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాసినా కూడా మాకు ఉద్యోగం రాకుండా చేశారు. వీళ్ళు కుటుంబ ప్రభుత్వం అవలంబించినటువంటి తీరు తమ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టింది అని చెప్పి వారు చెప్పిన పరిస్థితి కనపడుతుంది. దీని మీద మొత్తంగా కూడా అభ్యర్థులు కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున యొక్క డిఎస్సి నియామకాల్లో ఒక డార్క్ ఆపరేషన్ జరిగింది. తెర వెనుక మొత్తంలో కూడా ఒక కూటమి నేతలు నాయకులు కుమ్మక్కై పెద్ద మొత్తం డబ్బులు తీసుకుని అనర్హులను కూడా ఉద్యోగాల్లో భర్తీ చేసిన పరిస్థితి కనపడుతుంటే దానికి కొన్ని ఉదాహరణలు కూడా వివరించిన పరిస్థితి కనపడుతుంది. ఈ మొత్తం వ్యవహారంలో ఒక వైసీపీ నేతలు కానీ ఇటు అభ్యర్థులు కానీ అందరూ మాట్లాడుతున్నది ఒకటే, ఏదైతే స్పోర్ట్స్ కోటాకు సంబంధించి అభ్యర్థుల ఎంపికలో కూడా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. ఈ నేపథ్యంలో కూడా మాకు అన్యాయం జరిగిందని చెప్పి అభ్యర్థులు చెప్పారు. ఎక్కడ కూడా మెరిట్ లిస్ట్ ను ప్రకటించకుండా మొత్తంగా కూడా ఈ యొక్క ఉద్యోగాల భర్తీని పూర్తి చేశారు. కాబట్టి ఈ యొక్క అన్యాయాన్ని నిలదీయాలి, ప్రశ్నించాలి, మాకు న్యాయం చేయాలంటూ డిఎస్సి అభ్యర్థులు మొత్తం జగన్మోహన్ రెడ్డిని అడిగిన పరిస్థితి కనపడుతుంది. ఎవరైతే ఉద్యోగాలు వస్తాయని ఆశించి అర్హత ఉంది ఆశాభంగం చెందారు వీరందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వైసీపీ కూడా తన వైఖరి స్పష్టంగా కూడా అసలు మెరిట్ లిస్ట్ ను బయటపెట్టాలి, ఈ ప్రభుత్వం మొత్తం వ్యవహారంలో జరిగినటువంటి అవినీతి మొత్తాన్ని తెరవేలం చేయాలి, ఒక పారదర్శకమైన విధానాన్ని ప్రభుత్వం పాటించలేదు కాబట్టి ఇంతమంది అభ్యర్థులు
ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉందని జగన్మోహన్ రెడ్డి కూడా అదే మాట చెప్పిన పరిస్థితి కనపడుతుంది. అంటే కిషోర్, ప్రధానంగా దీంట్లో ఆరోపణలు చూస్తే వైసీపీ చేస్తున్న ఆరోపణలు స్పోర్ట్స్ కోటా పేరుతో అవినీతికి పాల్పడ్డారు డిఎస్సి ఉద్యోగాల విషయంలో. ఇవన్నీ కూడా అంటే డబ్బులు తీసుకొని వేరేటువంటి అభ్యర్థులకు ఇవ్వటం, మరొక వైపు చూస్తే మెరిట్ క్యాండిడేట్ల లిస్టును కూడా అసలు ప్రకటించలేదంటూ వైసీపీ చెబుతోంది. మరి దీని మీద ఏమైనా కూటమి ప్రభుత్వం నుంచి స్పందన వినిపిస్తోందా? అయితే కూటమి ప్రభుత్వం సంబంధించి ఇందాకనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా వైఎస్ జగన్ చేసినటువంటి వ్యాఖ్యల మీద స్పందించిన పరిస్థితి కనపడుతుంది. అసలు ఎలాంటి నిందారోపణలు చేస్తున్నారు తప్ప ఎలాంటి అవకతవకలు జరిగినట్టుగా ఒక సాక్ష్యాన్ని కూడా చూపించలేకపోతున్నారు. ఇదంతా కూడా రాజకీయంగా మైలేజ్ పొందడానికి యువతను పక్కదోవ పట్టిస్తున్నట్టుగా వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు, డిఎస్సీ అభ్యర్థులను నిరుద్యోగులను అడ్డం పెట్టుకుని వైసీపీ రాజకీయం చేస్తున్నట్టు స్వయంగా ముఖ్యమంత్రి స్పందించిన తీరు చూడాలి. అయితే మొత్తంగా కూడా ఏదైతే ఆ అభ్యర్థులకు అన్యాయం జరిగింది అన్న అంశాన్ని పూర్తి స్థాయిలో అంటే నివేదిక మెరిట్ జిల్లాల వారీగా కానీ మొత్తంగా కూడా ఇక మెరిట్ లిస్ట్ ను కామన్ మెరిట్ లిస్ట్ ను ఎందుకు విడుదల చేయలేదు అన్న వైసీపీ ప్రశ్నలకు మాత్రం ఎక్కడా సమాధానం రాని పరిస్థితి కనపడుతుంది. ఈ మొత్తం వ్యవహారంలో ఇటు అధికార విపక్ష పార్టీల యొక్క విమర్శలు ప్రతి విమర్శలు కౌంటర్ అటాక్లు చేసుకుంటున్నారు తప్ప ఎక్కడా కూడా అభ్యర్థులకు అంటే ప్రభుత్వం తరపు నుంచి అభ్యర్థులకు రావాల్సినటువంటి సమాధానం మాత్రం పూర్తి స్పష్టంగా రాలేదన్నది అభ్యర్థుల అభియోగంగా మనం చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది. అంతేకాకుండా ఏదైతే చివరిసారిగా ఈ యొక్క డిఎస్సి మెరిట్ లిస్ట్ లోను కటాఫ్ ఓపెన్ కటాఫ్ మార్కులు అంశము సామాజిక వర్గాల వారిగా కటాఫ్ మార్కులు ప్రకటించిన దాఖలాలు లేకపోవడం అభ్యర్థుల్లో అనేక అనుమానాలు రేకెత్తిస్తున్న పరిస్థితి కనపడుతుంది. పూర్తి స్థాయిలో ఏదైతే అంటే ఒక ఉద్యోగాల నియామక ప్రక్రియ జరిగినప్పుడు ఖచ్చితంగా మెరిట్ లిస్టు వారికి ఉన్నటువంటి విద్యా అర్హతలు వారి యొక్క సామాజిక వర్గ నేపథ్యము వాటికి సంబంధించిన కేటగిరీ వైజ్ గా మెరిట్ లిస్ట్ ను పారదర్శకంగా రిలీజ్ చేసినట్లయితే ఇలాంటి అభియోగాలకు లేదా ఆరోపణలకు అవకాశం వచ్చేది కాదు. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఈ విధమైనటువంటి పారదర్శకలు ప్రదర్శించలేకపోతుంది అని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశాన్ని లేవనెత్తుకుని వైసీపీ కూడా విమర్శలు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే అభ్యర్థులకు ఊరట కలిగించే విధంగా సమాధానం వస్తే ప్రభుత్వం తరపు నుంచి బాగుంటుంది. లేకపోతే వైసీపీ నేతృత్వంలో పెద్ద ఎత్తున దీని మీద మేము ఆందోళన చేయడానికి సిద్ధం, ప్రభుత్వం యొక్క మెడలు ఉంచేందుకు సిద్ధంగా ఉన్నామని వారు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. రైట్ కిషోర్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక వరుసగా రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల మీద జగన్ భేటీ అవుతూ ఉన్నారు. ఇక అదే విషయంలో ఇప్పటికే వైఎస్ఆర్సీపీ ఈ డిఎస్సి ఉద్యోగాల విషయంలో అవినీతి జరిగింది, అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపిస్తూ ఉన్నారు. డిఎస్సి ఉద్యోగాల్లో అసలు మెరిట్ లిస్ట్ ను ప్రకటించలేదు, స్పోర్ట్స్ కోటా పేరుతో అవినీతికి పాల్పడి మొత్తం కూడా పెద్ద ఎత్తున దీంట్లో డబ్బులు చేతులు మారాయంటూ కూడా అభ్యర్థులు కూడా చెప్తూ ఉన్నారు. ఇక తెర వెనక ఒక డార్క్ ఆపరేషన్ జరిగిందంటూ జగన్ కు ఈ భేటీలో వివరించడం జరిగింది.